లెనిన్ సినిమా చాలా బాగుంది. ట్విస్టులు కానీ ఏమంటారు తమన్ మ్యూజిక్ కానీ లేదా భాగ్యశ్రీ యాక్టింగ్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మాస్ లుక్ బాగుంది. అఖిల్కి ఫస్ట్ టైం చూసినా కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. లవ్ స్టోరీ ఉంది కానీ రొటీన్ ఏం లేదండి, బాగుంది. రంగస్థలం చూసారు కదా, సో అలా అంతే ఆ లెవెల్లో అలా ఉంది. హైలైట్స్ ట్విస్ట్లు మీరే అంటే చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం అందరు మంచోళ్ళే, అందరు మనోళ్ళే అని చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో అందరు మారిపోతారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు విలన్ లాగా చూపించేస్తారు. అది బాగుంది. మైనస్ పాయింట్స్ అంటే భాగ్యశ్రీకి ఇంకొన్ని సీన్స్ ఇవ్వచ్చు. అంటే సినిమా మొత్తం తను లేకపోతే సినిమా లేదండి, కానీ ఇంకొంచెం హైప్ ఇచ్చి ఇంకొంచెం ఉండొచ్చు. అంతే, ఎక్కువ ఒకటే చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, అఖిల్ గారు మాత్రం యాక్టింగ్ లో ఇరగదీసిన ఇది మాత్రం 100% గ్యారంటీ రాసి పెట్టుకో. అఖిల్ గారు యాక్టింగ్ మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసిండు. నిజంగా చెప్తున్నా, పెద్ద డైరెక్టర్ చేతిలో పడాలనుకో అఖిల్ గారు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మంచి డైరెక్టర్ చేతిలో పడాలి ఇంకా మీరు నెక్స్ట్ టైం. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ మాత్రం ఇరగదీసిరు. సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్కడ కూడా పోలేదు. నాగార్జున ఫ్యాన్స్ అందరూ నిజంగా చెప్తున్నా, ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. చెప్తున్నా, ఇన్ని రోజుల దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అఖిల్ గారు చెప్తున్నా, ఇచ్చి పడేసిన యాక్టింగ్ మాత్రం ఏం పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా చెప్తున్నా, అసలు మాస్ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చూపించినావు. ఒక లవర్ బాయ్ ఎలా చేయాలో చూపించినావు. ఒక మాస్ క్యారెక్టర్ చేయాలంటే ఒక అఖిల్ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఎట్లుంటుందో చేయాలనుకోని చేసి చూపించిండు అఖిల్ గారు. మాస్ క్యారెక్టర్ సూపర్ చేసావునా. ప్రతి సీన్ కానీ ప్రతి యాక్టింగ్ కానీ ఇరగా తీసినావు. ఈ సినిమా మాత్రం నాశ పెట్టుకొని అఖిల కిరిగేలా బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. మహాభారతం కాదురా అయ్యా, నేను చూసిన 10 కాటరమ్మ ఫైట్లు సరిపోవు. 10 కాటరమ్మ ఫైట్లు ట్విస్ట్లు సరిపోవు. సలా ఉంటాయి పుష్పలో అది ఉంటదిగా, గంగమ్మ జాతర ఫైట్ దేనికి ప్రణాలు అంటే ఊడిపోయింది భయ్యా. నేను ప్రవాసన అభిమాని చెప్తున్నా, నిజంగా నీతిగా చెప్తున్నా, నిజంగా లేని సూపర్ హిట్. ఏం ట్విస్ట్లు, ఏం ఫైట్లు. ఈ అమ్మ అయ్య గారి నంబర్ 1 కాదు, ఇంకా నంబర్ 1. ఎన్ని నంబర్ 1 అంటే అన్ని నంబర్ 1. అన్నా అయ్య గారే నెంబర్ 1. ఇప్పుడే సినిమా వచ్చిన భయ్యా, వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత అరే అఖిల్ అన్న యాక్టింగ్ ఏంద్ర, ప్రతి సీన్ కంటే భయ్యా చాలా బాగుంది. అంటే నేను అఖిల్ అన్న సినిమాలు చాలా వచ్చిన, కానీ ఆ సినిమాలు వేరు. ఈ సినిమాలో మాస్ లుక్ అయినా, అంటే రొమాంటిక్ యాంగిల్ అయినా, ఆ డాన్స్ అయినా, ఆ పర్ఫార్మెన్స్ అయినా, అసలు అఖిల్ అన్న ఇట్లా ఎప్పుడు చూడలే భయ్యా. అది ఏం యాక్టింగ్ భయ్యా, అద్దర కొట్టింది. ప్రతి సీన్ ప్రతి పేమ్ అదిరిపోయింది భయ్యా. ఆ ఎమోషనల్ కి నాకు ఎప్పుడు ఏడుపు రాదు భయ్యా, ఎప్పుడు ఏడవాలి లైఫ్ లో. ఫస్ట్ టైం అన్న అఖిల్ అన్న యాక్టింగ్ చేస్తానంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అరే సినిమా అంటే ఇదే, అరే యాక్టింగ్ అంటే ఇది. చాలా మంది ట్రోల్ చేసి ఒకసారి సినిమా చూడండి భయ్యా. లవ్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సినిమాలో మొత్తం ఉంటుంది భయ్యా. మీరు చాలా కనెక్ట్ అయిన సినిమా. అసలు అఖిల్ అన్న యాక్టింగ్ ఏ సినిమాలో చూడలే, ప్రాణం పెట్టి తీసింది భయ్యా. స్టోరీ మాత్రం అదిరిపోయింది భయ్యా. స్టోరీ రివీల్ చేయా, క్లైమాక్స్ భయ్యా, ఇంటర్వెల్ బ్యాండింగ్ ఉంటుంది భయ్యా. ఆ బీజిఎం, ఆ ఫైటింగ్ సీను అసలు వేరే లెవెల్ రా భయ్యా. అసలు అఖిల్ అన్న ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చూడలేను. అఖిల్ పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. అయ్య గారే నెంబర్ 1, పక్కా నేషనల్ అవార్డు రావాలా. ఊర్రా మా ఉచ్చపోత. ముందు చెప్పాను ఈ సినిమా హిట్ అవుద్దని, తిరుపతి వస్తానని. ఇక మీ మీడియా మూర్ఖంగా మీరు ఇట్టు కొట్టారు, మీకు ధన్యవాదాలు. మా మాట నిలబెట్టారు. ఇక కాలర్ ఎగరేస్తున్నా, స్పెట్స్ పెడుతున్నా, ఇంకా చాలా చేయాలని ఉంది. కానీ ఇది మనకి సరైన వేదిక కాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి సక్సెస్ మీట్ కి వచ్చి ఇంకా నేను నా అభిమానాన్ని చూపించుకుంటా. నాగార్జున గారి పేరు నిలబెట్టడం కాదు, నాగార్జున గారు ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతారు. అంత బాగా యాక్ట్ చేశారు. సినిమా తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. ఎవరైనా నెగటివ్ ట్రోల్ చేస్తే ఖాళీగా ఉన్న వాళ్ళు కామెంట్స్ చేస్తారు, పని లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. చూసి వచ్చి మాట్లాడు సినిమా కోసం. నేను ఆవేశపడుతున్నా అంటున్నారు. స్లోగా చెప్పు, సినిమా చాలా బాగుంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఈ సినిమా ఇటు తెలుగు ఇండస్ట్రీకి అఖిల్ బంగారం. థ్యాంక్ యూ సో మచ్. Proved it. He proved and he carried it. అయ్యగారే నెంబర్ 1. ఇలాంటి మాసి, ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ ఇంకో 2 పడితే అక్కినేని అభిమానులు
సో లెనిన్ సినిమా చూసాక ఒక్క మాటలో నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అఖిల్ అక్కినేని నట విశ్వరూపం అండ్ నాగార్జున గారు నాగవంశీ గారు ఏదైతే చాలా సెటిల్డ్ గా చాలా కూల్ గా, నాగవంశీ గారు ఎంత అగ్రెసివ్ మనకు తెలుసు, మేమేం చెప్పం, మీరే మాట్లాడుకోండి అన్నారు. ఆయన కాలర్ గురించి ఎందుకు భయ్యా అన్నారు, బట్ ఫ్యాన్స్ ఈ రోజున ఓకే ఇంకంతకంటే చెప్పక్కర్లేదు అనుకుంటా. థ్యాంక్ యూ సో యాజ్ ఏ ఫ్యాన్, యాజ్ ఏ అక్కినేని అభిమాని రివ్యూలో రేటింగ్ ఇవ్వాలంటే 5కి 4, యాజ్ ఎ కామన్ ఆడియన్స్ రేటింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ హాఫ్ 40 minutes పక్కన పెట్టాలి కాబట్టి 5కి 3. ఓకే థ్యాంక్ యూ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ట్విస్ట్, అది నేను రిలీజ్ చేయగానే చాలా బాగున్నాయి, అదిరిపోయింది ట్విస్ట్లు అయితే. ఇంకా క్లైమాక్స్ అంటే ఏడుపు వచ్చింది అయితే. అఖిల్ యాక్టింగ్ ఇందులో అన్ని చేశాడు, యాక్టింగ్ చేశాడు అన్న, ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే రావాలి సినిమాకి, ఎందుకంటే అంత గట్టిగా పర్ఫామ్ చేశాడు సినిమాని. ఒక జాతరలో తీసుకున్నట్టు విధానం అయితే ఏ ఎక్కుదాం సినిమా. నాగార్జున గారు వాళ్ళ వారసుడిగా పేరు ఎలా అయితే నిలబెట్టాడో, అఖిల్కి ఇన్నాళ్ళ బట్టి లేనటువంటి సినిమా ఈ రోజు అయితే ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది. నేను ఎంత గట్టిగా చెప్తానంటే సినిమా ఎంత బాగుంది అర్థం చేసుకోండి. సూపర్ హిట్ మూవీ, అఖిల్ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలిచిపోయింది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 వరకు వచ్చింది. థ్యాంక్ యూ. ఇదైతే పర్వాలేదు, ప్రేక్షకులు అందరూ థియేటర్కి వచ్చేటట్టు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. అదైతే ఇది సినిమా మాసు హిట్ బొమ్మ కాదన్న, మాసు హిట్ బొమ్మ అనమాట. అంత పుష్పాలో అదర కొట్టేశాడు అనుకుంటే యాక్టింగ్ అంతకు మించి చేశారనమాట. పైన సినిమాలో చెప్పడం కంటే ఏం లేదన్న, చూడటమే బాగుంటది అన్న. ఎందుకంటే అంత ఎక్కడ బోరింగ్ అనేది లేగో అనేది లేదు. సినిమా 1 man షో అంటున్నారు కొంతమంది, 1 man షో కాదు. హీరో వస్తే 1 man షో అంటారు. హీరో అనే కదా, మన హీరో కోసమే కదా వచ్చాము. సో హీరో వచ్చినప్పుడు 1 man షో అంటే ఎట్లా? సో హీరోని చూడటం కోసం వస్తాం కాబట్టి సినిమా అయితే ఎక్కడ బోరింగ్ అంటూ లేదు. ఓకే, నాగార్జున గారు కొంచెం దగ్గరుండి మూవీకి వెనక బ్యాక్ నుండి నడిపించారు. సో బాగుందన్నమాట. ఓకేనా ఫైన్. ఎంతకన్నా మూవీస్ అయితే ఇంకా ఎంతకన్నా చెత్త మూవీస్ ఉంటాయి, అవి బాగున్నాయి అనే బదులు ఇది 100 రెట్లు దాని మీద బెటర్ అని. సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోతుంది, క్రేజ్ అసలు. అఖిల్ యాక్టింగ్ చూసి లోపల తమన్ హీరో, అసలు మూవీ తమన్ హీరో. సీట్లు అదిరిపోయినాయి, లోపల స్పీకర్ పేలిపోయినా అనిపించింది మాకైతే. ఫైల్ చాలా అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ పిండేశాడు, ఎమోషన్ పిండి పత్తాయి చూసైపోయింది లోపల ఎమోషన్స్ అన్ని. మేము అన్ని పాపం ఏడ్చేసింది లోపల థియేటర్ లో. అందరు మూవీ చూడండి, ఇదే కావాలి, ఇంకా కావాలి, మళ్ళీ కావాలి. అయ్యగారే నెంబర్ 1. అఖిల్ మంచి పర్ఫార్మెన్స్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్ గా ఉన్నది. రామ్ చరణ్ గారు ఒక మాట చెప్పారు, టాలెంట్ ఉంటే సరిపోదు, క్రమశిక్షణ కూడా ఉండాలని. అది ఇప్పుడు అఖిల్ గారిలో క్రమశిక్షణ వచ్చింది. నాగేశ్వరరావు పేరు నాగార్జున నిలబెట్టారు, ఇప్పుడు నాగార్జున పేరు అఖిల్ గారు నిలబెట్టారు. ఎక్సలెంట్ మూవీ మేడం, సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మేడం, చూడొచ్చు. సూపర్.